మొదటగా మన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలండి. ఈరోజు మనం ఒక మంచి హెచ్చరికతో కూడినటువంటి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే నాస్తికులైన క్రైస్తవులు ఎవరు అనే పాఠాన్ని నేర్చుకుందామండి. నాస్తికులైన క్రైస్తవులు ఎవరు? ఈ ప్రపంచ జనాభాని 2 భాగాలుగా చేస్తే ఆ 2 భాగాలు ఎవరంటే, ఒక భాగం నాస్తికులు, మరో భాగం ఆస్తికులు. నాస్తికులంటే ఎవరో తెలుసా అండి? నాస్తికులంటే దేవుడిని నమ్మనవారు, దేవుడు లేడని వాదించేవాళ్ళు. వాళ్ళని ఎవరంటారండి? నాస్తికులు అంటారు. ఆస్తికులంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారు, దేవుణ్ణి వెంబడించే వాళ్ళని ఆస్తికులు అంటారు, పూజించేవారని. ఈ 2 భాగాల్లో ఎవరి భాగం ఎక్కువ అంటే నాస్తికుల కంటే ఆస్తికులే ఎక్కువ. దేవుడు లేడనే వారి కంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారి సంఖ్య ప్రపంచ జనాభాలో ఎక్కువ. ప్రపంచ జనాభాలో ఎవరి జనాభా ఎక్కువ అంటే దేవుడున్నాడని నమ్మేవారిలో క్రైస్తవులే ఎక్కువ. 2వ స్థానంలో ఎవరున్నారు తెలుసా అండి? ముస్లింలు ఉన్నారు. 2వ స్థానంలో ముస్లింలు ఉన్నారు. 3వ స్థానంలో ఎవరున్నారు తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు. 3వ స్థానంలో ఎవరున్నారు తెలుసా అండి? ఈ నాస్తికులు ఉన్నారండి. నాస్తికులు ఉన్నారా 3వ స్థానంలో? నిజమేనండి. వీళ్ళు చాప కింద నీరులాగా బయటికి పెద్దగా కనపడకపోయినా పాక్కుంటూ మొత్తానికి వీళ్ళ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ ఉందండి. వాస్తవానికి ఇది ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయిందేం కాదండి. ఈ నాస్తికత్వం అనేది ఇది కూడా చాలా పురాతనమైన నుంచి కూడా ప్రారంభమైందనే సంగతి చరిత్ర మనకి చెప్తా ఉంది. క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలోనే అది మన భారతదేశంలో కావచ్చు, గ్రీసు దేశాల్లో కావచ్చు, లేకపోతే చైనాలో కావచ్చు, ఇలాగా అనేక దేశాల్లో చార్వీకులు అనేవాళ్ళు ఉండేవారంట అండి. ఈ చార్వీకులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క భావాలు ఏంటంటే, దేవుడు లేడు, దేవుడు ఉంటే చూపించమను అని వాళ్ళు అప్పటి నుండే ఈ మాటలు అనడం అనేది చరిత్ర మనకి చెప్తున్నటువంటి విషయం అండి. సర్ వాల్టేర్ అనే ఒక వ్యక్తి నాస్తికుడు. ఈయన ఈ నాస్తికత్వాన్ని సమర్థిస్తూ బైబిల్ మీద ఎన్నో ప్రశ్నలు సంధించేవాడంట. ఇలాంటి మాటలు ఈ కాలంలో కూడా మనం చాలామంది నాస్తికులు టీవీల్లో ఈరోజు మనకు కనపడుతూ ఉంటారు. ఛాలెంజ్లు చేస్తుంటారు. ఏమండి, దేవుడు ఉంటే రమ్మనండి, దేవుడు ఉంటే మాకు చూపించమనండి. ఇదంతా నాటకం, బోటకం. వీళ్ళు అమాయకులు, అజ్ఞానులు, తెలివి తక్కువ వాళ్ళు. దేవుడు ఉన్నాడని నమ్మడం ఒక భ్రమ, ఒక పిచ్చి, ఒక అనాగరికం అంటూ వాళ్ళు మనం ఎంత చెప్పినా సరే దేవుడి గురించి వాళ్ళతో మాట్లాడలేమండి. కారణం ఏంటంటే వాళ్ళు భౌతికవాదులు, కళ్ళుతో చూసిందే నమ్ముతారు. వాళ్ళు ప్రత్యక్షవాదులు, వాళ్ళ కంటి ముందు వాళ్ళ ముందు నిలబడితేనే నమ్ముతారు. కానీ దేవుడంటే కంటికి కనపడేవాడు కాదు. విశ్వాసం అంటే చూసిన దాన్ని నమ్మడం కాదు. ఏమండి, అంటే వాళ్ళకి అది అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్ల వాళ్ళే గెలుస్తుంటారు. ఎప్పుడైనా డిబేట్ పెట్టినా, ఛాలెంజ్లు చేసినా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి దేవుడిని చూపించలేము. అంటే వాళ్ళకి పరలోకం చూపించి రాలేం, నరకం ఎలా ఉందో చూపించి రాలేం. మనం అవన్నీ ఉన్నాయని దేవుని గ్రంథంలో రాయబడింది కాబట్టి మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. వాళ్ళు నమ్మరండి. ఈ బైబిల్ని మనుషులు రాసిన పుస్తకం అంటారు. వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే మీరు రాసుకున్నారు, మీకు అనుకూలంగా అంటారనమాట. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మనకి తగులుతుంటారు. ఒకవేళ మనం కొద్ది విశ్వాసంలో స్ట్రాంగ్ ఉన్నాం అనుకోండి, మనం ఎలాగోలాగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మన విశ్వాసం కొనసాగించుకోగలుగుతాం. ఒకవేళ రేపు మన పిల్లలు ఎవరో ఒక దగ్గరికి ఎలాంటి నాస్తికులు తయారయ్యారనుకోండి, ఏమంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు?
కాబట్టి మనం బ్రతికుండగానే మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి కూడా ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని బుర్రకెక్కించాలండి. ఏమండి ఎవరో ఒక నాస్తికులు వచ్చి దేవుడు ఉన్నాడనడానికి ఆధారాలు ఏంటి చూపించాను అన్నారనుకోండి, మనకేం తెలియాలండి? దేవుడు ఉన్నాడనడానికి ఆధారాలు ఉన్నాయి కదండి. ఒకటి సృష్టి ఆధారం. సృష్టి లేకపోతే అసలు మనుగడే లేదు. ఇంత పెద్ద సృష్టిని మనుషులు చేయలేరు. సృష్టి దానంతట అది కలగదు. ఎవరో చేసే ఉంటారు. ఆ శక్తే దేవుడు అని చెప్పాలండి. రెండోది సృష్టి క్రమబద్ధత. అంటే ఇంత క్రమంగా రాత్రి పగళ్ళు రావడం, వర్షం రావడం, మళ్ళీ అది ఆగిపోవడం, ఎండ రావడం, చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం అని ఈ కాలాలు, ఋతువులు, ఫలాలు ఇవన్నీ వస్తున్నాయంటే కారణం ఏదో ఒక డ్రైవర్ వాటిని అలా కరెక్ట్గా నడిపిస్తున్నాడు. ఆ డ్రైవరే దేవుడు. ఏమండి ఇక తర్వాత ఏంటండి? మానవుడే ఆధారం. అంటే మానవుడు ఎలా ఆధారం అంటే మానవ నిర్మాణం నిజంగా ఒక అద్భుతం అండి. మానవుడి యొక్క అవయవాలు, ఏమండి ఈ అవయవాల మధ్యన ఉన్నటువంటి ఐక్యత, ఇవన్నీ చూస్తే ఇది మనిషి రోబోలు తయారు చేయగల కానీ మనిషి తయారు చేయలేడండి. బొమ్మలు మనం చూడండి, బట్టల షాపుల దగ్గర బయట బొమ్మలు ఉంటాయి, మనకంటే అందంగా ఉంటాయి, కానీ అవి మాట్లాడలేవు, చూడలేవు, వినలేవు, నడవలేవు. ఏమండి కాబట్టి మానవ నిర్మాణం ఒక అద్భుతం అండి. ఒక గుండె ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమండి ఆ గుండెని రిపేర్ చేయగలరు తప్ప అలాంటి గుండె షాప్లోకి వెళ్ళి కొత్త తెచ్చి చేసేయగలరా? బైక్లో పార్ట్ పోతే వేసినట్టు దొరకు, ఏ షాపులోనూ ఉండవు. ఒకవేళ ఎవరైనా డెడికేట్ చేస్తే ఒక మనిషి తీసి ఇంకో మనిషి పెట్టాలి తప్ప ఆ మనిషి ప్రాణాన్ని కోల్పోయి ఇవ్వాలి, ఒక రక్తం కానీ. కాబట్టి మానవుడే ఆధారం అండి. మానవుడిని దేవుడు నిర్మించాడు అనడానికి ఏమండి మనం రెండు భాగాలుగా దేవుడిని నిర్మించాడు. ఒక భాగం మట్టి నుండి వచ్చింది, మరో భాగం దేవుడి నుంచి వచ్చింది. మట్టి నుంచి వచ్చింది శరీరం, దేవుడి నుంచి వచ్చింది ఆత్మ. ఏమండి ఇప్పటికీ మన శరీరం నలిపితే వచ్చేది ఏంటమ్మా? మట్టే. మనం చచ్చాక మనల్ని ఎక్కడ పెడతారు? తీసుకెళ్ళి మట్టిలోనే. ఇంకెక్కడ పెట్టినా కలవం, మట్టిలోనే కలుస్తాం. కాబట్టి మానవుడే ఆధారం అండి. మానవ దేహమే, మానవుడి యొక్క ఆత్మే. చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అంటారు. వెళ్ళిపోయింది ఏంటి? ఆత్మకు చావలేదు. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి మానవుడే ఆధారం. ఇంకేంటమ్మా ఆధారం? బైబిల్ ఆధారం, లేకపోతే యేసుప్రభు ఆధారం. యేసుక్రీస్తు వారు జీవితం అంతా కూడా ముందు ప్రవచనానుసారం. ఏమండి అది ఆకస్మికంగా జరిగిన జన్మ కాదు. ఆయన గురించి వందల సంవత్సరాలకి ముందే దేవుడు ప్రవచింపజేశాడు. ప్రవచనాలన్నీ నెరవేరాయి. యేసుప్రభు జన్మించాడు. యేసుప్రభు జన్మించి కూడా ఆయన ఏం చెయ్యాలో ప్రవచించబడింది. ఆ ప్రవచనాలన్నీ నెరవేరాయి. కాబట్టి యేసుక్రీస్తు జీవితం దేవుడు ఉన్నాడనడానికి ఒక ఆధారం. తర్వాత బైబిలు, ఏమంటే మన సహోదరులు చెప్పినట్టు బైబిల్ కూడా ఆధారం. ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథానికి గ్రంథం అని పేరు ఉండదు, ఒక్క బైబిల్కే. బైబిల్ అనే మాటకు అర్థం ఏంటంటే గ్రంథము అని అర్థం అండి. ఏమండి కాబట్టి ఈ గ్రంథం, ఇది దేవుడి గ్రంథం ఎలాగవుతుంది అంటే, ఇది ప్రతి పుస్తకాన్ని ఒకలే రాస్తారు, కానీ ఈ బైబిల్లో మాత్రం ఎంతమంది రాశారమ్మా? 40 మంది రాశారంట. 40 మంది రాసినా పోనీ ఒకరోజు రాశారా, లేకపోతే ఒక సంవత్సరంలో రాశారా అంటే 1600 సంవత్సరాలు పట్టిందంటండి. ఈ 1600 సంవత్సరాలు అంటే పాత నిబంధన అచ్చంగా 1500, కొత్త నిబంధన అచ్చంగా 100 సంవత్సరాలు, మొత్తం 1600 సంవత్సరాలు. ఈ 1600 సంవత్సరాలు అంటే దాదాపు ఎన్ని తరాలు? ఏమంటే ఇప్పుడు మన తాతగారికి మనకి మాటల్లో పొందుకుండదు, మా మామగారికి మాకు పొందుకుండదు. ఆవిడ ఆలోచనలు ఒకలా ఉంటే మా ఆవిడ కొన్ని మాకు నచ్చో, మాకు నచ్చినవి వాళ్ళకి నచ్చో, అవునా కదండి? ఏదైనా కానీ అలాంటిది 1600 సంవత్సరాల్లో ఎవరో మొట్టమొదటి రచయిత మోషే, చిట్ట చివరి రచయిత యోహాను. ఎక్కడైనా వీళ్ళకి ఇద్దరికి వ్యత్యాసాలు ఏమైనా ఉంటాయండి?
అతను అవునంటే ఇతను కాదని, అతను రైట్ అంటే ఇతను రాంగ్ అని ఏమని అంటారా? గ్రంథకర్తల మధ్యన ఐక్యత చూడండి. పోనీ ఈ బైబిల్ రాసిన వాళ్ళందరూ చాలా మేధావులు, గొప్ప పండితులు అనుకుంటున్నారా? కానే కాదండి. పశువుల కాపరులు ఉన్నారు ఇందులో, ఏమండి, సామాన్యులు, సుంకరులు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు, చేపలు పట్టుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళండి సామాన్యులు. అంటే గొప్పవాళ్ళు ఉన్నారు, పండితులు మోషే లాంటి వాళ్ళు ఉన్నారు, అతి సామాన్యులు కూడా ఉన్నారండి. పోనీ అందరిది ఒక భాష, పోనీ అందరిది ఒక దేశమా? కాదండి. భిన్నమైన సంస్కృతుల్లో పుట్టి, భిన్నమైన భాషల్లో పెరిగి, అందరూ కూడా బైబిల్ని ఒక తాటి మీద రాశారండి. సాధ్యం అంటారా? ఏమండి, ఇప్పుడు మనకి మన పక్కనున్న తెలంగాణకి భాషలో తేడా వచ్చేద్ది. అంతెందుకు ఈ కాకినాడ సైడ్ వాళ్ళకి మనకి తేడా వచ్చేద్ది. ఏమండి, వాళ్ళు చిన్న సాగతీస్తుంటారు మాట. అంటే చిన్న చిన్న ప్రాంతానికే ఎంతో తేడా వస్తుంటాయి మాటలు కానీ, అలవాట్లు కానీ, అన్నీ కూడాను. కానీ బైబిల్లో రాసినటువంటి 40 మంది గ్రంథకర్తల్లో ఎక్కడా తేడా ఉండదండి. అందరూ అవునంటే అవుననే రాశారు, కాదనేదని కాదనే రాశారండి. అంటే వాళ్ళ చేత అలా రాయించింది ఎవరు? దేవుడు. కాబట్టి ఉన్నాడు అనడానికి బైబిల్ ఆధారం, ఏమండి. అలాగే బైబిల్ దేవుని గ్రంథం అనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. బైబిల్ దేవుని గ్రంథం అనడానికి ఆధారాలు ఏంటి, ఏమున్నాయి అంటే చరిత్ర ఆధారాలు ఉన్నాయండి. ఏమంటే ఈరోజు మనం చాలా చరిత్రలు, బబులోని చరిత్ర, ఏమండి, రోమా చరిత్ర, మన పిల్లలు పాఠ్యపుస్తకాల్లో ఈ పారసీకుల చరిత్ర, మాదీల చరిత్ర, గ్రీకుల చరిత్ర, ఇవన్నీ మన పిల్లలు 10th క్లాస్ దాకా చదువుకుని ఏంటంటే ఇవే. ఈ చరిత్రలన్నీ బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్న చరిత్రలన్నీ మన పిల్లల చేతుల్లో పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. మరి బైబిల్ పొక్కుడు పురాణం ఎలాగవుద్ది? భూమి మీద ఏ చరిత్రలు అయితే మనం చదువుకుంటున్నామో అదే చరిత్రలు బైబిల్లో ఉన్నాయి. వాళ్ళు ఏ కాలంలో పరిపాలన చేశారో, ఆ రాజు పేరు ఏంటో అన్నీ రాయబడ్డాయి. ఏమండి, ఇంత చక్కగా ఏ గ్రంథంలో ఉంటా చెప్పండి. కాబట్టి చరిత్ర ఆధారాలు ఉన్నాయండి. ఏమండి, మనకి ఐగుప్తు చరిత్ర కనపడుతుంది, బబులోని చరిత్ర కనపడుతుంది, చాలా దేశాల చరిత్ర, ఇక్కడ యెరూషలేం చరిత్ర, ఈ చరిత్రలన్నీ ఆధారం అండి. తర్వాత భౌగోళిక ఆధారాలు ఉన్నాయండి. ఏమంటే ప్రపంచ మ్యాప్, ఇప్పుడు ఏ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏమంటే ఆ దేశాలన్నీ అక్కడ నుంచి అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. భౌగోళికంగా ఆధారాలు ఉన్నాయండి. ఇంకేంటండి, మనకు తెలుసు కదండి, త్రవ్వకాల్లో బయలుపడిన ఆధారాలు అంటారు పురాతన శాస్త్రవేత్తలు. త్రవ్వకాల్లో బయలుపెట్టిన ఆధారాలు, నోవహు ఓడ ఉందని త్రవ్వకాల్లో బయలుపడింది. అలాగే అబ్రహాము నివసించిన ఊరు అనే పట్టణం త్రవ్వకాల్లో బయలుపడిందండి. అలా త్రవ్వకాల్లో బయలుపడిన ఎన్నో రాజులు, వాళ్ళు శిలాశాసనాలు, ఐగుప్తులో మమ్మీలు, ఏమండి, ఇప్పటికీ కూడా చనిపోయిన వాళ్ళని ఐగుప్తులో ఆ శవాన్నట కొన్ని వందల సంవత్సరాలు పాడవకుండా దానికి ఏ మెడిసిన్ వేసి దాన్ని ఉంచేవారంటండి. అవి ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఏమంటే వాటి మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆధారం, బైబిల్ దేవుని గ్రంథం అనడానికి ఆధారం ఏంటంటే ఇవన్నీ బైబిల్లో ఉన్న చరిత్రలు, ఇవన్నీ బైబిల్లో ఉన్న ఆధారాలు, ఇవన్నీ ఇప్పుడు ప్రపంచం నమ్ముతుంది కూడా. కాబట్టి బైబిలే దేవుని గ్రంథం అనడానికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయండి. రక్తమే ప్రాణం అని బైబిల్ చెప్తుంది. ఏమంటే ఇది సైన్స్ పరమైన ఆధారం. ఇప్పుడు కూడా డాక్టర్ గారు ఏం చెప్తారు, నీకు రక్తం తక్కువగా ఉందమ్మా, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, లేకు లేదా చనిపోతావా అంటారు. మనిషికి ఎన్నున్నా ఏమున్నా కానీ రక్తం లేకపోతే చనిపోతాం. రక్తంలోనే ప్రాణం ఉందని బైబిల్ చెప్తుందండి. భూమి గుండ్రంగా ఉందని బైబిల్ చెప్తుంది. ఏమండి, ఇలా ఎన్నో ఆధారాలు, శాస్త్రీయమైనటువంటి ఆధారాలు బైబిల్లో మనం చూస్తామండి. ఇందాక చెప్పుకున్నట్టు ప్రవచనాలు, వాటి నెరవేర్పులు కూడా మనం చూస్తే ఇది బైబిలు దేవుని గ్రంథం. గ్రంథకర్తల మధ్యన ఐక్యత చూస్తే ఇది బైబిలు దేవుని గ్రంథం. అంటే ఈ సంగతులన్నీ మనకు తెలియాలి, మన పిల్లలకి మనం నేర్పించాలి, చిన్నప్పటి నుంచి ఎక్కించాలి. ఒకవేళ లేకపోతే ఎవరైనా వచ్చి
దేవుడు ఉంటే చూపించమను, దేవుడు లేడు పిచ్చోళ్ళారా మీరు అమాయకులు, అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని వాళ్ళు మీ సెంటిమెంట్ పీపుల్స్ మీరని అలాగా తిడుతున్నప్పుడు యువత బాగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళ మాటలకి. యూత్ అలాంటి మాటలు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు మన ఇంటికి వచ్చి వాళ్ళు మనల్ని తిడుతుంటారు అనమాట. అది దేవుడు లేడు ఏది లేదు అని. అంటే వాళ్ళకి దేవుడు లేడంటే చాలా సంతోషం అండి. ఎందుకంటే దేవుడు లేకపోతే శిక్ష లేదు, నరకం లేదు. ఈ భూమి మీద ఎలాగైనా తాగొచ్చు, తిరగొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు, ఇంకా మనకి భయమే ఉంది అనుకుంటారండి. స్కూల్లో చూడండి కండిషన్లు లేవు, ఎప్పుడైనా కాలేజీకి రావచ్చు లేకపోతే మానే వచ్చి అంటే అసలు ఎవరో కాలేజీకి వెళ్ళరు ఏమండి. భయం లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే అక్కడ బ్యాడ్ స్టూడెంట్లకి అందరికి ఇష్టం అది ఏమండి. కాబట్టి యువత ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటుంటారు. మన ఆ యువతకి ఈ విషయాలు ఎక్కించాలండి. ఈ నాస్తికత్వం గురించి బైబిల్ ఏమైనా బోధిస్తుందా? నాస్తికత్వం గురించి బైబిల్ ఏమైనా బోధిస్తుందా? చూడండి 14వ కీర్తన మొదటి వచనంలో ఏం రాయబడిందంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు అన్నమాట. 14వ కీర్తన మొదటి వచనంలోను 53వ కీర్తన మొదటి వచనంలోను ఈ రెండు చోట్ల కూడా దేవుడు ఈ నాస్తికత్వం గురించి రాశాడండి. దేవుడు లేడని చెప్పేవాడు ఎవరండి? బుద్ధిహీనుడు. వాళ్ళు చెడిపోయిన వారు ఏమైపోతారంట? దేవుడు లేడని అనుకున్న వాళ్ళు ఏమైపోతాడండి? తాగుబోతు అయిపోతాడు, తిరిగిపోతు అయిపోతాడు, దొంగోడు అయిపోతాడు ఏమండి. దేవుడు లేడనే వాడికి భయం భీతి ఉండదు, పాడైపోతాడు. అసహ్య కార్యాలన్నీ చేస్తాడు, వాయు వరుసలు లేకుండా ప్రవర్తిస్తాడు. మేలు చేయలేడు. ఎవరికైనా మంచి చేస్తాడా? ఇప్పుడు చాలామంది అన్నదానం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారండి? భూదానం ఏమండి, అన్ని దానాలు చేస్తారు. వస్త్రదానం, విద్యాదానం, ఇవన్నీ ఎందుకు చేస్తారు? పుణ్యం వస్తుంది, పరలోకం వెళ్తాం, స్వర్గానికి వెళ్తాం అంతే కదండి. అసలు దేవుడే లేడన్నోడు ఎవరికైనా దానం చేస్తాడండి? చెయ్యడు. నాకేంటి చెప్పు, నీకు ఇస్తే నాకేంటి అంటాడనమాట. ఆడికి ఇంకా ఫ్యూచర్లో దేవుడేది ఇస్తాడని ఆయన నమ్మడు కదా. ఇప్పుడే కావాలి, నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు అంటాడనమాట. బిజినెస్ చేస్తాడు తప్ప దానం చేయడు ఏమండి. కాబట్టి వాళ్ళ గురించి పరిశుద్ధాత్ముడు ఏమని పేరు పెట్టాడు? బుద్ధిహీనుడైపోతాడు. అంటే ఈ సంగతి మనం మన పిల్లలకి తెలియచేయాలండి. వాస్తవానికి దేవుడి గురించి మనకు ఎంత అవగాహన ఉండాలంటే, దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు కాబట్టి దేవుడు కాదు. ఏమంటే సృష్టించకపోతే దేవుడు లేడా? చాలా తప్పండి. ఈ సృష్టి క్రమబద్ధతను చూసే దేవుడు ఉన్నాడని నమ్మాలా? మానవ దేహాన్ని చూస్తేనే దేవుడు ఉన్నాడా? మానవుని చేయకపోతే దేవుడు లేడా? యేసుక్రీస్తుని పంపకపోతే దేవుడు లేడా? బైబిల్ రాయించకపోతే దేవుడు లేడా? ఏమండి, ఇవేవి దేవుడు చేయకపోయినా దేవుడు ఉన్నాడు. అందుకే 91వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదివినప్పుడు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడువు. ఏమండి, ఈ భూమిని నువ్వు పుట్టించకపోయినా, పర్వతాలు నువ్వు పుట్టించకపోయినా, యుగాల్లో కూడా నువ్వు దేవుడుగా ఉన్నావు, తరతరాలకు నువ్వు దేవుడివి అని చెప్తున్నాడు. నేను ఎంత విశ్వాసం అండి. ఏదో దేవుడు చేస్తే దేవుడు కాదు, నువ్వు చేయకమునిపే దేవుడివి. కాబట్టి ఈరోజు మనం ఏ స్థాయికి వెళ్ళాలంటే ఇవన్నీ చూసి కాదండి, నా విశ్వాసమే ఆధారం అండి దేవుడు ఉన్నాడని అని చెప్పాలి. నా విశ్వాసం ఆధారం, నా మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడు. ఆ స్థాయికి మనం ఎదగగలగాలండి. ఏమండి, కాసేపు మనం ఈ నాస్తికుల గురించి పక్కన పెడితే, ఎందుకంటే ఈ నాస్తికులు బహిరంగంగానే చెప్తారు, పబ్లిక్గా ఒప్పుకుంటారు, దేవుడు లేడండి మేము నమ్మమండి అని పక్కన పెడతారు. సరే, వాళ్ళ తోవను వాళ్ళు వదిలేద్దాం.
ఏమండి, ఇప్పుడు మన పాఠం పేరు ఏంటమ్మా? నాస్తికులైన క్రైస్తవులు ఎవరు అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఏదో హెచ్చరిక కావాలి. వాళ్ళేమో పబ్లిక్గా బాహాటంగా దేవుడు లేడు, మేము దేవుడిని నమ్మం, మేము దేవుడిని పూజించాం అని చెప్తున్నారు. సరే, వాళ్ళు వదిలేద్దాం, వాళ్ళ దారిని వాళ్ళు వదిలేద్దాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఏమని నమ్ముతున్నాం? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, మనం దేవుడిని ఎరిగిన వారమని నమ్ముతున్నాం, దేవుడిని పూజిస్తున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, దేవుడి విషయంలో ప్రయాసపడుతున్నాం, దేవుడికి ఇస్తున్నాం, దేవుడి కోసం పరుగులెడుతున్నాం, పనిచేస్తున్నాం. ఇన్ని చేసిన తర్వాత మనలో కూడా నాస్తికులు ఉంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నాస్తికులు ఉన్నారా మీలో? ఒక చేయి కూడా ఎత్తరు. ఎందుకంటే నేనెందుకు నాస్తికుడిని, నేను నాస్తికుని కాదు, నేను ఆస్తికుడిని అంటాం. ఏమండి? అయితే మన గురించి కూడా మనం ఒకసారి ఆలోచించేద్దామండి. మనలో కూడా నాస్తికులు ఉన్నారని బైబిల్ చెప్తుందండి, నేను చెప్పడం లేదు. బైబిల్లో మనం చూసినప్పుడు తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం చదువుతామండి. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం రాయబడిన మాట ఏంటంటే, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుదురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అన్నాడు. మూల భాషలో 3 అంకి వేసి ఆయనను ఎరగమనువారు అన్నాడు. పైకేమో దేవుణ్ణి ఎరిగిన వారు. ఇప్పుడు కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. ఏమండి, ఏం పేరు పెట్టుకుంటారంటే మరియమ్మ అంటారు. క్రియలు చూస్తే దేవుణ్ణి ఎరగనట్టుంటారండి. హన్నా మంచి పేరు పెట్టేసుకుంటుంటారు. క్రియలు చూస్తే దేవుడిని ఎరిగినట్టు ఉంటారండి. చూసారండి ఎంత తేడా ఉందో? పేరు చూస్తేనేమో భక్తుల పేరు, వాళ్ళు చేసే పనులు చూస్తుంటే దేవుణ్ణి ఎరగనవాడు చేసే పనులు, దేవుడు లేడనేవాడు చేసే పనులు. ఏమండి, ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఉండరా అండి? చాలామంది ఉంటారండి. అంటే మనం దేవుడిని ఎరిగిన వాళ్ళం అయితే మన మాటల్లో దేవుడు ఉంటాడు, మన చూపుల్లో దేవుడు ఉంటాడు, మన పనుల్లో దేవుడు ఉంటాడు. ప్రతి చోట మనం దేవుడిని మహింపరుస్తుంటాం, ప్రతి చోట దేవుడు ఉన్నాడని భయపడతాం. ఏమండి, ప్రతి చోట దేవుడు ఉన్నాడని భయపడతామండి. ఎక్కడికి వెళ్తే అక్కడే దేవుడు ఉన్నాడు. ప్రతి చోట అమ్మో దేవుడు అన్నట్టుగానే బ్రతుకుతామండి. మన క్రియలన్నిటిలోనూ దేవుడిని చూపిస్తామండి. ఎక్కడ అలసత్వం ఉండదు, ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు, ఎక్కడ ఆలస్యం ఉండదు. ఆలస్యం చేస్తామా దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు అయితే? అక్కడే దేవుడు లేడు, ఎవరో లేరు, ఎప్పటికి వెళ్ళో పర్లేదు అనుకుంటామండి. అంటే ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఉన్నాడని నమ్మితే మాటల్లో చెప్పడం కాదు, క్రియల్లో చూపించాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు నమ్మే వర్గం మేము, మా బ్యాచ్ దేవుడు ఉన్నాడు నమ్మే బ్యాచ్ అనుకుంటే మనం చర్చికి ఆలస్యంగా వెళ్ళాం. మన క్రియలు చేసి చూపిస్తాం దేవుడు ఉన్నాడండి. ఆ దేవుడే మా చేత ఇంత స్పీడ్గా తీసుకొచ్చాడండి, మేము ఇలా వచ్చేటట్లుగా మమ్మల్ని ప్రోత్సహించాడండి అని చెప్తామండి. ఏమండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ దెయ్యాలకి మనకి చిన్న తేడా చూపిస్తున్నాడు యాకోబు. దెయ్యాల గురించి ఏం మాట్లాడాడంటే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. మన మీద కొంచెం బెస్ట్ అంటవి. దెయ్యాలకి మనకి చిన్న తేడా ఉంది. ఏంటంటే నువ్వు నమ్ముతున్నావు, దెయ్యాలు నమ్ముతున్నాయి. మంచిదే, దేవుడు ఉన్నాడని నమ్మే వర్గంలో ఉన్నాం. మనకంటే దెయ్యాలు బెస్ట్ అంటున్నాడు. ఏంటంటే అవట నమ్మడమే కాదు, గచ్చ ఉడికేస్తాయంట దేవుడి పేరు చెప్తే. దేవుడి పేరు చెప్తే మనం ఉడకం, అవి ఉడుకుతాయి. ఎవరు బెస్ట్? ఇప్పుడు దేవుడి యొక్క వాక్యం మనం వింటాం, ఏమండి, మనం పాటించాం. దయ్యాలు
వినవు. రెండు తేడా ఏముంది చెప్పండి? దేవుడి వాక్యం వినవు, విని పాటించం. తేడా ఏముంది చెప్పండి? రెండు ఒకటే. మన మీద ఇంకా అవే బెస్ట్. వినకుండా టైం ఏమి వేస్ట్ చేసుకోవట్లేదు. ఏమండి? ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడండి. కాబట్టి మనకేముండాలమ్మా? దేవుడంటే భయం ఉండాలి, మన క్రియల్లో చూపించాలి. ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారా? జాబ్ చేసేవాళ్ళు ఎవరు లేరు మన దగ్గర. ఒకవేళ ఆఫీసర్ అంటే భయం ఉన్నోడు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తాడమ్మా డ్యూటీకి. అమ్మో జాబ్ తీసేస్తారని టెన్షన్ అయిపోతారు. ఏదో బాధపడి పరుగులెట్టేనే వెళ్ళిపోతారండి. ఏమండి? ఎందుకంటే ఆఫీసర్ అంటే టైంకి వెళ్ళి తీరాలండి. అలాగే దేవుడంటే భయం ఉంటే మనం కూడా టైంకి చర్చికి వస్తామండి, ఆరాధనకి టైంకి వస్తాం, బైబిల్ క్లాసులకు టైంకి వస్తాం. దేవుడి కార్యక్రమాలు అంటే అంత కరెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే దేవుడు ఉన్నాడు అనడానికి, లేకపోతే దేవుడిని నమ్ముతున్నాను అనడానికి మన నోటు మాట కాదు, మన క్రియలే ఆధారం. మన క్రియల్లో మనం దేవుణ్ణి ఎరిగిన వారమని, అంతేగాని ఎరుగుదమని చెప్పుదురు కానీ వాళ్ళ క్రియలు ఎరగమన్నట్టున్నాయి అన్నట్టు చెప్తున్నాడు కదండి. ఇప్పుడు ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నాస్తికులు ఉంటారు అమ్మా? క్రైస్తవుల్లోనే ఎక్కువ నాస్తికులు ఉంటారు లెక్కలైతే ఇప్పుడు కదండి. క్రైస్తవుల్లో ఎక్కువ నాస్తికులు. ఇంకా చర్చికే వెళ్ళలేని క్రైస్తవులు కొందరు ఉంటారు. వాళ్ళేం క్రైస్తవు? అసలు వాళ్ళ క్రైస్తవులు అనకూడదు. ఆలస్యంగా వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటాం. మరి చర్చికే వెళ్ళలేని బ్యాచ్ వాళ్ళేం క్రైస్తవులు? అసలు ఆలోచన చేయండి. యోబు గ్రంథంలో 12:6 మనం చూస్తే, దోపిడీ గాండ్ర కాపురములో వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నొందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకుందురు. ఏమంటే ఇక్కడ ఈ జ్ఞాన సాహిత్యం అంటారు దీన్ని. సందర్భం తెలుసు కదా అండి. ఇక్కడేమో యోబుకి బాగోలేదు, యోబుని ఆదరించడానికి స్నేహితులు వచ్చారు. ఆదరించడానికి వచ్చిన వాళ్ళు ఆదరిస్తే బాగుండు, వాళ్ళు ఏం చేశారండి? ఏదో పాపం చేసి ఉంటే చెప్పరా అంటున్నారు వాళ్ళు. ఏమండి? ఊరకనే వస్తుంది ఎట్టి నీకు ఇలాంటి శ్రమ, ఏది చేసి ఉంటావు సీక్రెట్ మా చెవుల్లో చెప్పి అంటున్నారు. దేవుడు చాలా మంచోడు, ఊరకనే ఎవరు శిక్షించడు, నువ్వేదో తప్పు చేసి ఉంటావు అందుకే దేవుడు నీకు శిక్ష వేసాడు, అదేంటి ఒప్పించుకో, అదేదో ఒప్పించుకో, లేకపోతే దేవుడి దగ్గరే ఒప్పించుకో అంటున్నారండి. నేనే తప్పు చేయలేదని యోబు అంటున్నాడండి. ఏమండి? అప్పుడు మరి మాకెందుకు రాలేదు కష్టాలు అంటున్నారనమాట వాళ్ళు చుట్టూ తిరిగి. నీకు వచ్చాయి మాకెందుకు రాలేదు, మరి మాకు కూడా ఇలాంటి రోగాలు రావాలి కదా, మాకెందుకు రాలేదు అంటున్నారండి. ఆ సందర్భంలో యోబు తట్టుకోలేక స్నేహితులే కదా అనేసి ఆయన కూడా ఏం చేస్తున్నాడండి? వాళ్ళు తిరిగి కౌంటర్ వేస్తున్నాడు అనమాట వాళ్ళకి. ఇలాగే కౌంటర్లు ఎన్కౌంటర్లు ఉంటాయి యోబు గ్రంథం అంతా. ఏమంటే ఇది యోబు మాటలో. యోబు ఏమంటున్నాడండి? అవును బాబు, దోపిడీ గంటలు కాపురాలే బాగున్నాయి ఈ మధ్యన అంటున్నాడు అనమాట. దొంగతనాలు చేసిన వాళ్ళ పనే బాగుందిలే, మరి మానటోళ్ళ పని ఏం బాగుంటుంది అన్నట్టు. ఇంకేమన్నాడండి? దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయంగా ఉందరు. నేను ఎప్పుడు దేవుడు కోపం పుట్టించలేదు, కోపం పుట్టించే వాళ్ళ పనే బాగుంది, మరి నిజమే మీరు చెప్పింది రైటే అని అలాగా అంటున్నాడు. అయితే వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు. ఏమండి? మీ దృష్టిలో దేవుడు అంటే ఏంటి? మీ శక్తి? మీరు ఆరోగ్యంగా ఉంటే దేవుడు ఉన్నట్ట? మీ బలమా దేవుడు? మీరు బలహీన లేకపోతే దేవుడు లేనట్ట? మీరు బలంగా ఉంటే దేవుడు ఉన్నట్ట అన్నాడు. అమ్మా, ఇప్పుడు ఈ మాట మనం పట్టుకుంటే, ఇప్పుడు మనలో కూడా చాలామంది ఈ ఫీలింగ్లో ఉంటారండి. దేవుడు శక్తినిస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు సడన్గా అనారోగ్యం గురి చేసేస్తే దేవుడు లేడు, దేవుడు కూడా న్యాయం లేదు బాబు అంటుంటారు, దేవుడు కూడా చూడలేదు బాబు. నీ బాహుబలమే నీ దేవుడా అంటున్నాడండి, ప్రశ్నిస్తున్నాడు. ఆరోగ్యం ఇస్తే దేవుడా? అనారోగ్యం ఇస్తే దేవుడు లేడా? ఏమండి? చాలామంది తన స్వశక్తి మీద ఆధారపడిపోతుంటారు చాలా సందర్భాల్లో. నేను చేసేయగలను, నేను ఇచ్చేయగలను, నేను తీర్చేయగలను అంటుంటారా. నీకు టాలెంట్ ఉంది, మరి ఆ టాలెంట్ ఇచ్చింది ఎవరో? ఇచ్చింది దేవుడు అండి. ఎప్పుడు దేవుడు మర్చిపోకూడదు.
ఏమండి, మన శక్తి మీద, మన సామర్థ్యం మీద మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. ఈ శక్తి ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది, చదువు ఇచ్చింది, ఏమండి, ఆరోగ్యం ఇచ్చింది, బలం ఇచ్చింది, ఇదంతా ఎవరిచ్చారమ్మా? దేవుడు ఇవ్వబట్టే మనం ఈ బలం కలిగి ఉన్నాం, లేకపోతే ఈ అధికారం కలిగి ఉన్నాం, ఈ ఉద్యోగం కలిగి ఉన్నాం, ఈ వ్యాపారం కలిగి ఉన్నాం. ఈరోజు ఈ మనలో ఈ టాలెంట్, ఏదో ఒక నైపుణ్యం మనలో ఉందంటే, ఓ వృత్తి ఉందంటే, ఆ వృత్తిని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఈ భూమి మీద ఎంతోమంది పని పాట లేకుండా ఉన్నారు, ఏది రాదు వాళ్ళకి, ఏమండి. కాబట్టి మనల్ని దేవుడు ఎంత దీవించాడో అనుకొని ఎప్పుడు దేవుడు ఉన్నాడు అని అనుకోవాలి తప్ప, ఇంకా కొంతమందికి అసలు దేవుడే గుర్తున్నాడో, ఏమండి, ప్రార్థన చేసుకోరండి, ప్రార్థన చేసుకోరు. ఏమంటే నాకేం పర్లేదు, నేను డ్రైవింగ్ బాగా చేసేయగలంటారండి. ఏమండి, ఇతను టాలెంటెడ్ అంటే డ్రైవింగ్ బాగా చేసేస్తాడు, ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతాడు. ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోడు. ఏమంటే నాకు ఎలా చేయాలో తెలుసు, ఎక్కడ ప్రమాదం లేకుండా, నష్టం లేకుండా నేను కాపాడేసుకోగలను అంటాడండి. చెప్పలేమండి, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. మనం ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళలాగా ఉండాలండి. ప్రార్థన చేసుకోకుండా మనం పడుకుని పోయి, ప్రార్థన చేసుకోకుండా మనం లేచిపోయి, ప్రార్థన చేసుకోకుండా పని చేసేసుకుంటుంటే మనం దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళమా, దేవుడు లేడని నమ్మేవాళ్ళమా? ఎందుకు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతున్నావు అంటే నీ మీద నీకు నమ్మకం, నీకేం అవ్వకుండా నువ్వు కాపాడేసుకోగలవు, నీ బలం నిన్ను కాపాడేద్ది, నీ కళ్ళు నిన్ను కాపాడేస్తాయి, నీ కాళ్ళు చేతులు నిన్ను కాపాడేస్తాయి. చెప్పండి, ఇప్పుడు నాస్తికులమా ఆస్తికులమా అమ్మా? ఈ బ్యాచ్ ఉంటారు ఉండరా? ఈ బ్యాచ్ ఉండరమ్మా? తమ బాహుబలమే తమకు దేవుడు, తమ బాహుబలమే తమకు దేవుడు. ఒకవేళ ఈ బ్యాచ్లో నువ్వు నేను ఉన్నామేమో చూసుకుందామండి. మనం మొదటి బ్యాచ్లోనే ఉండి ఉంటాం, ఏమండి, క్రియలు ద్వారా చూపించలేని బ్యాచ్. ఈ రెండో బ్యాచ్ ఏంటండి? బాహుబలమే దేవుడను నమ్ముకునే బ్యాచ్. ఇక్కడ కూడా మనం ఉండే ఉంటామండి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనంలో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుదురు అన్నాడు. ఇక్కడ కొంతమందికి దేవుడు ఎవరంటమ్మా? వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అంటే వీళ్ళు దేనికోసం బతుకుతారంటే భూమి మీద తిండి కోసం. కడుపే దేవుడు అంటే ఏంటమ్మా? డబ్బు కోసం, తిండి కోసం. ఏం తిందామా, ఏం ధరిద్దామా, ఏం చూద్దామా, ఎక్కడికి వెళ్దామా. ఇంక వీళ్ళకి దేవుడి వైపు మైండ్ ఉండదండి. ఎప్పుడు ఏంటండి, ఎక్కడైనా పెళ్లి జరిగితే పెళ్ళికి వెళ్ళిపోదును, ఎక్కడైనా ఎవరైనా ఏదైనా పిలిస్తే అక్కడికి వెళ్ళిపోదును, ఇక్కడ భోజనాలంట, ఇవాళ అక్కడ భోజనాలంట, వాళ్ళ దగ్గర భోజనాలు చాలా బాగున్నాయంట. ఇంక ఇదేనండి తిండి పిచ్చి. అదో ఆరాధన ఎగ్గొట్టి వెళ్ళిపోతుంటారు, ఏమండి, దేనికోసం? తిండి కోసం. వారి కడుపే వారి దేవుడు. అంటే మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవాళ్ళం అండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే మన మాటలన్నీ ఎలా వస్తాయండి? భూ సంబంధమైన మాటలే వస్తుంటాయి. మనం 10 మాటలు మాట్లాడితే ఆ 10 మాటల్లో 9 మాటలు ఏముంటాయండి? భూ సంబంధమైనవి ఉంటాయి. ఇవాళ బంగారం ధర ఎంత, ఇవాళ వెండి ధర ఎంత, వాళ్ళు అక్కడ ఈ తగ్గిపోయి అంట, వీళ్ళు ఇక్కడ పెరిగిపోయి అంట, ఇవే ఉంటాయండి. ఒకవేళ మనం పరలోక సంబంధమైన మనసు కలిగి ఉన్నాం అనుకోండి, మనం ఏం మాట్లాడతామండి? ప్రతి మాటకి దేవుడు, ప్రతి మాటలో దేవుడు, దేవుడిని జోడించి మాట్లాడతాం. ఎవరితో మాట్లాడినా ఎప్పుడు తిండి కోసం, బట్ట కోసం, సంపాదన కోసం, అప్పుల కోసం, వీటి గురించే ఉండదండి. కడుపే దేవుడిలాగా ఉండదు. ఈ కడుపే దేవుడిలాగా ఉండేవాళ్ళు ఉంటారు కదా ఎక్కువ మంది, చాలామంది. ఇంకా వాళ్ళకి దేవుడే గుర్తురాడు. ఎప్పుడు ఈ జానడ పొట్టనే ఎలా నింపుదామా, ఎలా పోసేద్దామా, నన్ను అసలు నా పిల్లలు చూస్తారా చూడరా, ఇవే యాతనలండి. ఏమండి, తిండి 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 తిండి.
పోషించేది ఎవరమ్మా? దేవుడు. మనం ఎవరి మీద ఆధారపడాలా? మన రేపొద్దున నా పిల్లలను చూస్తారు అవి కాదు ఆలోచించవలసింది. దేవుడి మీద ఆధారపడితే దేవుడు మన పిల్లల చేత మనల్ని పోషించేలా చేస్తాడు. మన పిల్లలు దేవుళ్ళు నడిపిస్తే మనం బాబు నా కూడు పెట్టండి రా అని వాళ్ళకి చెప్పక్కర్లేదు. దేవుడి వాక్యం వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు చేస్తారు. మనం దేవుడిని పక్కన పెట్టేసి పిల్లల మీద, బంధువుల మీద, కులం మీద, డబ్బు మీద, మన మన వ్యవసాయం మీద, వీటి మీద ఆధారపడుతుంటామండి. కడుపు నిండుతుందమ్మా? కడుపు నిండదు. కడుపుకి వెళ్తే ఎప్పుడూను మనకి అన్న వస్త్రాలు ఇచ్చి పోషించేది దేవుడు. కొండమే ప్రసంగంలో యేసుప్రభు అంటాడు, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి వాటిని నిత్యము పోషిస్తున్నాడు. అన్ని కాలాల్లోనూ వాటి ఫుడ్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక పక్షి ఆహారం లేక చచ్చిపోయిందని ఎప్పుడైనా చూసారా అమ్మా? కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయి కాకులెట్టి చూస్తాం, కానీ ఆహారం లేక చచ్చిపోయిన ఒక పక్షిని చూసారా ఎప్పుడైనా? ఉండవండి. ఏదో ప్రమాదవశాత్తు చచ్చిపోతే చచ్చిపోవాలి తప్ప, శత్రువు చేతిలో చచ్చిపోతే చచ్చిపోవాలి తప్ప, తిండి లేక చచ్చిపోవు. మనల్ని పోషించేది దేవుడు. మన పోషణ మీదే మన జీవితం మనం పెట్టేసుకోకూడదు. మన గురి ఏంటంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మనకి భౌతికమైన ఆహారం ఎంత అవసరమో ఆత్మ సంబంధమైన ఆహారం, వాక్యం అంతే అవసరం. దేనికోసం అనే మనం పోరాడాలి, దేనికోసం పాటుపడాలి, దేనికోసం చింతించాలి, టెన్షన్ పడాలంటే వాక్యం 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 దేవుని వాక్యం కావాలి. ఇప్పుడు ఎక్కువైపోయింది కదండి వాక్యం కరువు, చాలా ఎక్కువైపోయింది. స్వచ్ఛవాక్యం దొరకటం లేదు, సత్యమైన వాక్యం దొరకటం లేదు, మన లోపాలు మనకి తెలియజేసే వాక్యం దొరకటం లేదు. అబద్ధాలు, కల్పితాలు, ఏమండి మనల్ని పొగిడే మాటలు, మన దగ్గర డబ్బులు గుంజేలా మాటలు, ఇవి ఎక్కువైపోయాయి. కానీ నిన్ను పరలోకానికి తీసుకెళ్లే మాటలు దొరకటం లేదండి, చాలా కష్టం. కాబట్టి ఇక్కడ ఈ మూడో వర్గం ఎవరండి? వారి కడుపే వారి దేవుడు అని చెప్తున్నాడు. సిగ్గుపడవలసిన మాటలు ఎందు, సిగ్గుపడే మాటలు ఉంటాయా? ఏమండి అలాంటి మాటలు మాట్లాడడానికి, అలాంటి జోకులు వేయడానికి సిగ్గేయాలి. నీ వయసు ఏంటి? ఈ కడుపే వారి దేవుడు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంట? కోటి విద్యలు కూటు కొరకే, ఏదైనా తప్పులేదు, ఏ పని చేయొచ్చు అని ఏం సాకు చెప్తారండి తెలివైన వాళ్ళు? ఈ కూటు కోసం ఏం చేసినా తప్పులేదండి, కోటి విద్యలు ఇది కోటి విద్య. చాలా పొరపాటు అండి. రైట్. మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినప్పుడు అంటే ఇక్కడ సౌలు ఏం చేశాడంటే దేవుడు చెప్పిన పని మానేసి ఆయన సొంత ఆలోచనలతో చేస్తూ ఉన్నాడండి. అంటే ఆయనే బలి అర్పించేశాడంట. ప్రవక్త లేకపోతే యాజకుడు వచ్చి చేయవలసిన పనిని ఆయనే చేసేసాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట, తిరుగుబాటు చేయుట అంటే దేవుడి మాట పక్కన పెట్టి నీకు నచ్చినట్టుగా చేయడం అనేది తిరుగుబాటు అన్నాడు. ఆయన సోది చెప్పుడుతో సమానం అన్నాడు. సోది చెప్పడం పాపమేనా అండి? పాపమని బైబిల్లో చెప్తున్నాడు. సోది చెప్పుటను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానం. మూర్ఖత అంటే తెలుసా అండి? మూర్ఖత అంటే తెలియక చేసిందని మూర్ఖుడు అంటారు, తెలియక చేసిన వాడిని మూర్ఖుడు అంటారు. తెలిసినా చెప్పినా ఏమండి కొందరు సాహసించి మూర్ఖంగా చేస్తారండి. అమ్మ ఇటు ఎలకని పడిపోద్ది అని అన్నా సరే అక్కడికి వెళ్ళి పడిపోతారు. ఇటు చూడకూడదు అంటే అక్కడికి వెళ్ళి చూస్తారు. దాన్ని ఏమంటారంటే కోరు ప్రమాదాలు తెచ్చుకున్న మూర్ఖత్వం అంటారండి. ఈ మూర్ఖురండి, చెప్పినా అంటారండి, ఇంకా వాళ్ళు అనుకున్నదే చేస్తారు. అంటే ఈ మూర్ఖత్వం అంట ఎంత పాపం అంటమ్మా? మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము అన్నాడు. ఏమంటే ఇప్పుడు మనం విగ్రహాలు పూజించాం, ఆ స్థాయి నుంచి బయటకు వచ్చేసాం. బహుశా మన ఇళ్ళల్లో కూడా విగ్రహాలు ఉండవు,
ఉన్నా మనం అటువైపు చూడడం, ఆ మొక్కం పూజించం, బాగానే ఉంది. కానీ మూర్ఖత్వం ఉందా, వదిలేసిపోయిందా? పూర్వం చదువు లేని వాళ్ళు మూర్ఖులు అనేవారు. ఎందుకంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళకి పాపం ఎంత చెప్పినా అర్థం కాదండి. వాళ్ళు చిన్నప్పుడు మైండ్లో ఏ ఉంటాయి అయ్యే ఉంటాయి. మనం ఈరోజు ఎంత చెప్తా అవి ఎక్కవు అంటే వాళ్ళని మురుకులు అనేవారు. ఇప్పుడు చదువుకున్న మురుకులు ఎక్కువైపోయాయి. చదువుకున్న మురుకులు ఏమండి, చదువుకునే వాళ్ళు ఇప్పుడు మూర్ఖత్వం చేస్తున్నారు కదా. గంజాయి చదువుకున్న మురుకుడు అండి. తాగుడు చదువుకున్న మురుకుడు. పరాయి స్త్రీని పాడు చేయడం చదువుకున్న మురుకుడు. మంచి బంగారు లాంటి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది, కానీ దాన్ని అర్ధాంతరంగా ఏదో ప్రేమలో పడిపోయి ఆ చదువుని డొంకా కొట్టించేసి ఏమండి చిన్న వయసులో పెళ్లి చేసేసుకొని ఏదో అనుకున్న 1 సంవత్సరం తిరిగేటప్పటికల్లా ఇడాకులు, పోలీస్ స్టేషన్లు అంటే కోర్టులు అంటే తిరుక్కొని అలా జీవితం కాలం గడిపేస్తారండి. వాళ్ళు ఏమంటారండి, చదువుకున్న మూర్ఖులు. చదువుకోమని పిల్లల్ని కష్టాలు పడి డబ్బులు ఫీజులు కట్టి తల్లిదండ్రులు కాలేజీలు పంపిస్తే అక్కడికి వెళ్ళి వీళ్ళు చేసే పని బెట్టింగ్లు. ఏమండి, బెట్టింగ్లు కట్టి లక్షలు అప్పు అయిపోయి ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసేసుకుంటుంటారు. వాళ్ళు ఏమంటారండి, చదువుకున్న మూర్ఖులు. మూర్ఖత్వం ఉందా లేదా ఇప్పుడు ఎక్కువగానో? మూర్ఖత్వం ఉందా అండి? మనకి తెలీదు. పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలి, మంచోళ్ళు చెప్పేటప్పుడు వినాలి. తెలియక తప్పు చేస్తే పాపం కాదండి, దేవుడు క్షమిస్తాడు. తెలిసిన తర్వాత, తెలియజేసిన తర్వాత, మన బాగు కోసం మనకి చెప్పిన తర్వాత కూడా మనం వినకుండా నేను పట్టుకున్న తాబేలికి 3 కాళ్ళు అనే వర్గం ఉంటారు కదండి. అలా ఉన్నాం అనుకోండి, మనం ఎవరితో సమానం అండి? దేవుడు లేడనే వారితో సమానం. అంటే మనం ఏమనుకుంటామంటే విగ్రహాలు పూజిస్తున్నారంటే వీళ్ళు కూడా ఆస్తికులే కదా ఏమండి. కానీ నిజమైన దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడిని నమ్మరు వీళ్ళు. ఆ ఒక్కడిని నమ్మనప్పుడు వేటిని నమ్మినా దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు కాదు వాళ్ళు. దేవుడు లేడనే వాళ్ళే. మన దృష్టిలోనే ఆస్తికులు, దేవుడి దృష్టిలో నాస్తికులే. అంతే కదండి. యెహోవా దేవుడిని తప్ప ఎవరిని దేవుడిగా పూజించినా వాళ్ళు దేవుడి దృష్టిలో దేవుడు లేడనేవారే. ఏమండి, కాబట్టి ఈ మూర్ఖత్వం ఉందేమో ఒకసారి ఆలోచించండి. సౌలు ఎంత గాడిదలు కాసుకునేవాడండి. గాడిదలు కాసుకునేవాడిని పిలిచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు, మహారాజుని చేశాడు. ఈయన బుద్ధి పోనిచ్చుకోలేదు. ఏమండి, మూర్ఖత్వం. ఆ పశువులతో ఉండి 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 ఆ గాడిదలతో ఉండి 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 ఈయన కూడా పశువులాగే. పశువులు చూడండి, ఈ మడిలో తినకూడదని మనం అనుకుంటే అక్కడికి వెళ్ళే తింటాయి. ఏమంటే మన మడిలో తినమంటే మన మడిలో తినం, మన పగోడు మడిలోకి వెళ్ళిపోతాయి. ఏమంటే వాళ్ళ దగ్గర తిట్లుగా ఏం చేస్తాయి మనల్ని. మూర్ఖం అంటే పశువుకి ఏమో జ్ఞానం ఉండదండి. మరి పశువులకి మనసు ఉండదు, తెలివి ఉండదు, ఆలోచన ఉండదు. ఏదో ఆకలిస్తే తినేయడమే అంతే. వాటికి సహజ కోరికలు రెండే, తినడం, పిల్లలకి అనడం. ఇంకా వాటికి ఏం తెలియదండి. అవి ఏంటంటే మూర్ఖం. దాన్ని వాటికి పశువులకి ఏదో పదం వాడతారు. ఏమండి, మనం కూడా అలాగ అయిపోకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. మనం అలా ఉన్న పశువులాగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. మనం మనిషిలాగా ప్రవర్తించాలి. ఎల్లిక మాట్లాడుకుని అంటే పెద్ద నోరు ఎడతారు కొందరు. అది ఏంటండి? మూర్ఖత్వం అది. అంటే 3 ఇళ్ళకి అవతల 3 వీధులకి వినబడేలా కేకలు ఎత్తే అదేమండి? మెల్లిగా చెప్తే అర్థం అవ్వదు. మూర్ఖత్వం అండి. చెప్పిన ఏంటంటే ఇంకా అలా అంతే, చచ్చే అలాగే చేస్తారు. మూర్ఖత్వాన్ని వదిలి పరిస్థితి ఏం కనపడదండి. ఇది మనలో ఉందండి. దేవుడి దృష్టిలో మనం ఎవరమండి? విగ్రహాలు అర్పించినటువంటి పూజించినటువంటి వాళ్ళతో సమానమే. అంటే దేవుడు లేడనే వాళ్ళే కదా, యెహోవా దేవుడు కాదనే వాళ్ళు కదా వాళ్ళు, వాళ్ళతో సమానమేనండి. కొలస్స పత్రిక 3:5 ఇక్కడ కూడా మనం చంపివేయవలసిన లిస్టు చెప్తూ ఉన్నాడండి.
కొలస్స పత్రిక 3:5 భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చంపివేయవలసిన లిస్టులో ఏమండి ధనాపేక్ష ఉంది. మనం పైవేవి ఒకవేళ మనలో లేవేమో, జారత్వం లేకపోవచ్చో, అపవిత్రత లేకపోవచ్చు, కామాతురత దురాశ ఒక లేకపోవచ్చు. కానీ ఏముంటుంది తెలుసా అండి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష ఉంటుంది. అంటే ధనాపేక్ష దేంతో సమానం అండి? విగ్రహారాధనతో. ఇంకా సంపాదించేయాలనుకోవడమేనండి ధనాపేక్ష అంటే. ఇప్పుడు ఆదివారం పనిలోకి వెళ్ళిపోతారు చాలామంది. ఏమంటే 500 ఇస్తున్నారు అంటారు. రోజు 300, ఆదివారం అయితే 500 అంట. వెళ్ళిపోతావా ఆదివారం ఆరాధన మానేసి? వెళ్ళొచ్చండి. ఎప్పుడు వెళ్ళాలి తెలుసా అండి ఆదివారం ఆరాధనకి? ఇంట్లో గంజి లేదు, ఇంకా వెళ్ళి తెచ్చుకుంటే నా పిల్లలు నేను బతుకుతాను చచ్చిపోతాం అన్నప్పుడు ఒకవేళ వెళ్ళు, దేవుడు నేను అలాంటి పరిస్థితి తీసుకొస్తే అప్పుడు వెళ్ళు, దేవుడు నేను పోషించకపోతే అప్పుడు వెళ్ళు. నీ ఇంట్లో చూస్తే నెలకు సరిపడా సరుకులు ఉంటాయి, నీకు ఏ లోటు ఉండదు, దేవుడు నిత్యం పోసేస్తున్నాడు. ఎవడో ఇంకో 200 ఎక్స్ట్రా వేస్తే వెళ్ళిపోతావా? చాలామంది చెప్పే సాకు ఇదేనండి. రోజు పనికి వెళ్తే 500 ఆదివారం నాడు వస్తే 1000 వెళ్ళిపోతున్నాను అన్నాడు. మాకు ఒక ఆయన ఉండేవాడండి. ఆయన ఎలా చమత్కారంగా సమాధానం చెప్పేవాడు. ఏమండి ఆదివారం మానేశారంటే ఆయన ఈ వడ్రంగి వర్క్ చేస్తుంటాడు అనమాట. బతిమిలాడేసాడండి, కాలు పట్టించుకున్నాడండి. ఆయన ఎవడైనా కాలు పట్టించుకుంటాడా పనిలోకి రమ్మని? ఉద్యోగస్తులంట ఆయన దగ్గరికి వచ్చి కాలు పట్టించుకున్నారట, మా మంచం విరిగిపోయింది దగ్గొట్టి అని. వెళ్ళిపోయేవాడండి, చచ్చిపోయాడులేండి. అంటే ఈ అబద్ధాలు ఆడడానికి నోరేళ్ళకి వస్తా అనుకునేవాడు నేను. అంటే నీకు డబ్బు కొక్కురుతుండి, నీకు డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉండి, నీకు ధనాపేక్ష ఉండి, డబ్బు కూడబెట్టుకోవడం కోసం వెళ్ళిపోయాడండి. ఏం పట్టుకెళ్ళాడు? ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి డబ్బు సంపాదించేసి ఏం పట్టుకెళ్ళాడు? ఏం పట్టుకెళ్ళలేదు, అన్నీ వదిలిసిపోయాడు. కాబట్టి మనలో ఏముండకూడదమ్మా ఇక్కడ? ధనాపేక్ష. అయితే మనం ధనాపేక్ష కలిగి ఉంటే మనం విగ్రహాలు ఆరాధించిన వాళ్ళమేనా? విగ్రహాలు ఆరాధించిన వాళ్ళతో సమానం. విగ్రహాలు ఆరాధించే వాళ్ళు అంటే ఎవరో దేవుడి దృష్టిలో? దేవుడిని నమ్మిన వాళ్ళ నమ్మన వాళ్ళ? నమ్మన వాళ్ళే, దేవుడిని నమ్మన వాళ్ళే, నాస్తికులే. మనలో ధనాపేక్ష ఉందా లేదా అండి? మనం పడిపోతామండి, డబ్బు దగ్గర పడిపోతాం. ఎక్కడ పడపని డబ్బు దగ్గర పడిపోతామండి. ఎవరైనా మనకు డబ్బా చూపిస్తే పడిపోతామండి. 10,000 ఇయ్యమ్మా నీకు 10 రూపాయలు వడ్డీ ఇస్తామంటే ఎక్కడ మూల దాసి ఏం తెచ్చిచ్చేస్తాం. ధనాపేక్ష అదేనండి. ధనాపేక్ష అంటే అదే, ఏదో దురాశ. అది మనలో ఉన్నంతకాలం మనం క్రైస్తవులం కాదు. ఏమంటే నాస్తికులైన క్రైస్తవులమే, నాస్తికులైన క్రైస్తవులమే. రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. అమ్మ ఇక్కడ దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి మహిమపరచలేదట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. అమ్మ దేవుణ్ణి మహిమపరచడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి? అంటే దేవుణ్ణి మహిమపరచడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటమ్మా? అంటే మన జీవితంలో ఏది జరిగినా దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం. ఏదైనా సంపాదించామండి, ఈ డబ్బులు దేవుడిచ్చాడు, నాకు దేవుడు సహాయం చేశాడు, దేవుడు నాకు అనుగ్రహించాడు అంటూ ప్రతి విషయంలోనూ దేవుడికి ఘనపరచడం అండి. ఆదివారం ఆరాధనకు వచ్చేసి వారం అంతా దేవుడిని మహింపరచకపోతే కృతజ్ఞత చెల్లించినట్ట చెప్పండి? ఆదివారం ఆరాధన 2 గంటలే కృతజ్ఞత చెల్లిస్తావా? వారం అంతా కాదా?
అంటే క్రైస్తవ జీవితం ఎలాగుండాలంటే మనం ఏది చేసినా మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి వెళ్ళాలండి? ఇప్పుడు పార్వతి దగ్గరికి వెళ్ళి ఎవరైనా, అమ్మ కూతురు పెళ్ళి సూపర్ చేసావమ్మా, ఆడదనం అయితే పోయావు కానీ భర్త లేకపోయినా బాగా చేసావమ్మా అంటే మనం ఏమనాలమ్మా? దేవుడు సాయం చేశాడండి, నేనే పాట వాడినండి అనాలండి. నాకు ఎవరెవరు సాయం చేశారనుకున్న ఊళ్ళోని పెద్దలు, ప్రెసిడెంట్ గారు, మున్సిపల్ గారు అన్నీ చెప్పకూడదు. వాళ్ళందరూ సాయం చేశారు, కానీ వాళ్ళందరి చేత చేయించింది ఎవరండి? దేవుడేనండి. మొదట దేవుడు. అదండి మనకు అలవాటు ఉందండి. అసలు అలాగ అలవాటు ఉందమ్మా? ఎంత అప్పులు చేశాను అనుకున్నాం అని మొదలెడతాం మనం. ఎంత అప్పులు చేశాను అనుకున్నాం, ఎంత కష్టపడ్డాను అనుకున్నాం అని అనకూడదండి. ఎప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుడిని ఎరిగిన వాళ్ళమైతే. ఒకవేళ ఎప్పుడు దేవుడికి అసలు దేవుడే గుర్తు లేకపోతే, దేవుడికి కృతజ్ఞత చెల్లించకపోతే, దేవుని గురించి ఎప్పుడు మాట విప్పకపోతే, దేవుని మహింపరచకపోతే మనం నాస్తికులమా ఆస్తికులమా? ఏమంటే దేవుడిని ఎరిగిన వాళ్ళేనంట ఇక్కడ చదువుతున్నది ఎవరి గురించి అండి? దేవుడిని ఎరిగి కూడా వాళ్ళు దేవునిగా మహిమపరచలేదట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదట. వాళ్ళు ఏమయ్యారని అక్కడ చెప్తున్నాడండి? తమ వాదముల యందు వ్యర్థులైరి అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. కాబట్టి మనం దేవుడికి ఎప్పుడు కూడా మొదటి స్థానం ఇవ్వాలండి. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితంలో దేవుడికి ప్రాధాన్యత, దేవుడి కార్యక్రమాలకి ప్రాధాన్యత, దేవుడి పనికి ప్రాధాన్యత. ఆ ప్రాధాన్యత ఇస్తే మనం ఆస్తికులమండి. ఆ ప్రాధాన్యత ఇవ్వకపోతే నాస్తికులమే. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ ఎరిగి ఉండి, ఏ సంగతి అంతా ఎరిగి ఉండి, పైన వాళ్ళ నాన్నగారి స్టోరీ ఉంది. ఏమండి వాళ్ళ నాన్నగారి స్టోరీ ఏంటి? వాళ్ళ నాన్నగారు అంటే నెబుకద్నెజరు కూడా ఇలాగ గర్వించినప్పుడు, హెచ్చించుకున్నప్పుడు, నా ప్రతిమకే అందరూ మొక్కాలన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతన్ని మృగంలాగా మార్చేశాడు, గడ్డి తినిపించాడు 7 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అడవిలోకి పోయి గడ్డి తిన్నాడని దేవుడు మళ్ళీ అతన్ని క్షమించి 7 సంవత్సరాల తర్వాత మామూలు మనిషిని చేశాడని ఇది అందరికీ తెలుస్తుందా తెలియదా అండి? తండ్రికి ఏదైనా భయంకరమైన రోగం వస్తే కొడుకు ఆ పని చేయొచ్చా మళ్ళీని? ఏమండి చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళ నాన్న స్టోరీ అతనికి ఒక గుణపాఠం. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏ దేవుడిని దూషించడం వల్ల ఆ పరిస్థితి వచ్చిందో తెలిసిన తర్వాత మళ్ళీ ఇతను ఆ దేవుడికి కోపం రెప్పించవచ్చా అండి? రెప్పించుకోడు. కానీ ఈయన అదే పని చేశాడు. అదే చెప్తున్నాడు, ఈ సంగతి అంతయో ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. అమ్మ ఇక్కడ ఏం చేశాడమ్మ? ఇతను హెచ్చించుకున్నాడంట. అమ్మ హెచ్చించుకుంటే మనం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమేనా? దేవుని నమ్మిన వాళ్ళమేనండి? దేవుని నమ్మినవాడు లక్షణం ఏంటమ్మా? తగ్గించుకోవడం. అందరి దగ్గర తగ్గించుకోవాలి, ప్రతి చోట తగ్గించుకోవాలి. మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం. మనం తగ్గించుకుంటే మనల్ని హెచ్చించే బాధ్యత దేవుడిది. మనం హెచ్చించుకున్నామా మనం దేవుడిని ఎరిగిన వాళ్ళం కాదు. బైబిల్లో ఎవరైనా దేవుడిని ఎరిగిన వాళ్ళు ఎక్కడైనా హెచ్చించుకోవడం చూపించండి. ఒక అబ్రహాము చూడండి ఎంత తగ్గించుకున్నాడమ్మా. ఒక యోసేపు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఒక ఇస్సాకు ఎలాగ తగ్గించుకున్నాడో చూడండి. ప్రతి చోట ఎక్కడ వాళ్ళు వాదాలకు పోలేదు, ఏమంటే ఎక్కడ కలహాలకు పోలేదు, ఎక్కడ పంతాలకు పోలేదు. ప్రతి చోట తగ్గింపు. చివరికి దేవుని కుమారుడిని యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన శిష్యుల పాదాలకు అడిగినంత తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఏమండి అంత తగ్గింపండి. ఎక్కడ ఎవరితోని గెలవాలనుకోలే కోరికలు లేవండి వాళ్ళకి. తగ్గించుకున్నారు కాబట్టే హెచ్చింపబడ్డారు. అంటే ఈరోజు మనం క్రైస్తవులం అయితే మనలో ఏముండాలమ్మా? తగ్గింపు జీవితం ఉండాలి. చాలామంది క్రైస్తవులు అవుతారు, ఇంకా వాళ్ళు కులాన్ని బట్టి అది చేస్తుంటారు. నేను ఎవరు తెలుసా? రెడ్డిస్ అంటుంటారు. నువ్వు ఎలమాస్ అయితే ఏంటి, రెడ్డిస్ అయితే ఏంటి, చౌదరీస్ అయితే ఏంటి,
వైసిస్ అంటుంటారు. ఎవరైతే ఏంటి, ఇంకా వాళ్ళు బ్రాకెట్లో వాళ్ళు దాన్ని బట్టి అతిశిస్తుంటారండి. ఆ కులంలో పుట్టడం తప్పేం కాదండి. దేవుడిని నమ్ముకోవడం చాలా మంచిది. ఆ కులంలో పుట్టి దేవుడిని నమ్ముకున్నారంటే గ్రేట్ అని అనుకోవాలి, నిజంగానే మంచిదే. కానీ మనం ఆ గజ్జిని వదిలేసి రావాలి బయటికి. వాటిని బట్టి అతిశయించకూడదు. అది జస్ట్ ఆ ఐడెంటిటీ కోసమే తప్ప దాన్ని మనం ప్రతి చోట వాడకూడదు. అదే హెచ్చించుకోవడం అంటే అదే. మరి కొంతమంది అందాన్ని చూసి హెచ్చించుకుంటూ ఉంటారు. ఏమంటే నా హైట్ చూసావా, నా వైట్ చూసావా అని. అది చాలా తప్పండి. రంగు చూసి, ఎత్తుని చూసి హెచ్చించుకోకూడదు. ధనాన్ని బట్టి అసలే హెచ్చించుకోకూడదు. ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఎవరికి ఎక్కువ? నువ్వే కదా తింటావు, నీ తర్వాత నీ పిల్లలు తింటారు. నీ డబ్బు ఎవరికి ఇచ్చివు కదా. నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు అని ఎందుకు గర్విస్తున్నావు చెప్పు? ఉద్యోగం వస్తే ఎందుకు గర్వం? వ్యాపారం బాగా సాగుతుంది ఎందుకు గర్వం? నీకే కదా ఉంటుందా డబ్బులు. ఏమండి, నిజానికి చెప్పాలంటే అన్నీ ఉన్నవాళ్ళు బాగా అణిగిమణిగే ఉంటారంట. ఏమి లేని వాళ్ళే చాలా గర్విస్తున్నారండి. చాలా పొరపాటు అండి. అంటే మనం దేవుడు నమ్ముకున్నామని చేతిలో బైబిల్ పట్టుకొని బొట్టు తీసేసి గాజులు తీసేసి చూపించడం కాదు. నువ్వు దేవుడు నమ్ముకున్నావని తగ్గింపు జీవితంలో చూపించు, వేషధారణలో కాదు. వేషధారణలో కాదండి. పేరు పెట్టేసుకుంటే కాదు. పేరు పెట్టేసుకుంటే తగ్గింపు అయిపోద్దా? కొంతమంది ఏసు పాదం అంటుంటారు. మంచి బాగా నేరం ఏసు కళ్ళు, ఏసు చెవులు కాకుండా ఏసు పాదం పెట్టుకున్నావు, బాగుంది. పాదం అంటే తగ్గించుకున్నావు, బాగానే ఉంది. కానీ మరి తగ్గింపు జీవితం ఉండాలా వద్దా అమ్మా? ఏం తగ్గించుకున్నా, ఎక్కడ తగ్గించుకున్నారో చెప్పండి. ఇంట్లో భర్త దగ్గరే తగ్గించుకోరు, ఏమండి, తల్లిదండ్రుల దగ్గరే తగ్గించుకోరు. మరి ఇంకెక్కడ ఊరందరి దగ్గర ఎక్కడ తగ్గించుకుంటాం, ఎప్పుడు తగ్గించుకుంటాం? సువార్తికుల దగ్గరే తగ్గించుకోరు. సంఘం అంటే సువార్తికి గడగడ ఉడికెత్తుంటారు. మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. కానీ చాలా చోట్ల ఇలా నిర్భయంగా వాక్యం చెప్పే అధికారం ఎవరండి తెలుసా అండి? ఎవరి లోపాల గురించి మాట్లాడినా ఒప్పుకోరు, గొడవ అయిపోతుంది. చాలా వాళ్ళు టార్చర్ పెడతారనమాట. దేవుడి కృప వల్ల నాకు దేవుడిచ్చిన సంఘ సభ్యుల్లో అలాంటి ప్రాబ్లం ఎక్కడా లేదండి ఈరోజు వరకు. నేను ఆ విషయంలో అతిశిస్తుంటాను. చాలామంది సేవకులతో మాట్లాడినప్పుడు, నువ్వేంటి బాబు అలా మాట్లాడేస్తుంటావు, ఎవరేమంటారు నిన్న అంటుంటారు. మా సంఘ సభ్యులు ఎవరు కూడా ఆ లోపాల గురించి చెప్పానని ఎప్పుడూ బాధపడలేదు, గొడవ పడలేదు నాతో వచ్చి. నేను గొప్పగా చెప్తానండి మీ గురించి మాత్రం. అంటే మీ మేలు కోరుకునేవాడిని అండి. అలా కాకుండా నా మేలు కోరుకునేవాడిని అయితే నేను మీలో ఉన్న గొప్పలే చెప్తాను. కానీ నేను మిమ్మల్ని పొగిడే మాటలు తీసి మీ గోతులు తీసేవాడిని. ఏమండి, ఎప్పుడు కూడా ఎక్కడైనా కానీ మనం హెచ్చించుకోకూడదు, ఎక్కడ హెచ్చించుకోకూడదండి. ఎంత తగ్గించుకుంటామో అంత దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం హెచ్చించుకున్నప్పుడల్లా మనం నాస్తికులమేనండి. హెచ్చించుకున్నప్పుడల్లా ఎవరమండి? దేవుడు లేడని వాళ్ళమే. అక్కడ చూడండి, ఆయన హెచ్చించుకున్నాడు కదండి. దేవుడిని నమ్మినోడా, దేవుడిని నమ్మనవాడా? నమ్మలేనోడా. తండ్రికి జరిగింది చూసి కూడా హెచ్చించుకుంటున్నాడు. ఇంకా తండ్రి హెచ్చించుకున్నాడు, గడ్డి తిన్నాడు, కొడుకైనా మారాలి కదా, కొడుకు కూడా హెచ్చించుకున్నాడు. అదండి తప్పు, అది తప్పండి. 2 యోహాను పత్రిక 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనవాడు. అమ్మా, ఇక్కడ బోధకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, అంటే ఇప్పటి వరకు మీ గురించి చెప్పాం కదా, ఇప్పుడు మా గురించి చెప్పుకోవాలి. బోధకుల గురించి ఏం చెప్తున్నాడు అమ్మ ఇక్కడ? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. అంటే క్రీస్తు బోధ అంటే బైబిల్లో దేవుడు రాయించిన మాటలు. ఏమండి, బైబిల్లో యేసుప్రభు చెప్పిన మాటలు, వీటిని క్రీస్తు బోధ అంటారు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు. దాన్ని విడిచి ముందుకు సాగడం అంటే బైబిల్లో రాయలేని చెప్పడం. ఇంకా వీళ్ళు ఊహించి చెప్పేస్తారు ఇంకా అక్కడ నుండి.
ఏమండి వీళ్ళకి అనిపించింది చెప్పేస్తుంటారు. ఈరోజు ఇన్ని సంఘాలు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఎవరు ఊహించింది వాళ్ళు చెప్పేసుకోవడమే. వాళ్ళు చెప్పిన దానికి ఆధారం ఉండదు. వీళ్ళకేదో దేవుడు మళ్ళీ పర్సనల్గా వచ్చి చెప్పినట్టు. అది మనకు అవసరం అనుకుంటే దేవుడు బైబిల్లో రాసేవాడే. అది అక్కర్లేదు అనుకున్నాడు, దేవుడు వదిలేశాడు. దేవుడు విడిచిపెట్టిన దాన్ని మనం దాన్ని గట్టిగా పట్టుకొని ఏమండి దాని గురించి మనం బోధించడం అనేది, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడండి ఇక్కడ. దాన్ని అబద్ధ బోధకులు అంటారు వాళ్ళని. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనవాడు, దేవుణ్ణి అంగీకరింపనవాడు అన్నాడండి. దేవుణ్ణి అంగీకరించాడంట అతను. దేవుణ్ణి అంగీకరించిన వాడు ఎవరండి? నాస్తికుడు. దేవుణ్ణి అంగీకరించకుండా చేసే పనేంటండి? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగడం. ఈరోజు అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి. క్రీస్తు సంఘంలో మత్సాకుల గురించి చెప్పటం లేదు. మత్సాకుల్లో ఏనాడో అబద్ధాల్లో కలిసిపోయారు. కానీ క్రీస్తు సంఘాల్లో ఇప్పుడిప్పుడు భిన్నమైన బోధలు తయారయ్యాయండి. అవేం అవసరం లేదండి మనకి. మనందరూ ఐక్యతగా ఉండేవాళ్ళం ఒకప్పుడు. క్రీస్తు సంఘం అంటే ఐక్యత. ఎక్కడైనా క్రీస్తు సంఘం బోర్డు కనపడితే సంతోషపడేవాళ్ళం. మా సహోదరులు, మా వాళ్ళు, మా సంఘం ఇక్కడ కూడా ఉంది అని పొంగిపోయేవాళ్ళం అవి చూసుకొని. ఈరోజు వీళ్ళు ఆ బ్యాచ్, వీళ్ళు ఈ బ్యాచ్, ఈయన ఆయన బోధలు చేస్తారు, ఈయన బోధలు చేస్తారు అంటున్నారండి. ఆ పరిస్థితికి దిగజారిపోయామండి. ఎందుకండి ఆ బోధలన్నీ? బైబిల్లో ఏది రాయబడిందో అది మాట్లాడదాం. బైబిల్ మౌనంగా ఉండే చోట మనం మౌనంగా తెలియదండి నాకు అని చెప్పండి. ఏమైనా ప్రాబ్లం అండి? నాకు తెలియదండి అని అంటే ఏం ప్రాబ్లమా? బైబిల్లో లేదు మరి, దాని గురించి నన్ను అడగండి. ఎవరో ఒక ఆయన కాదు, దీన్ని కూడా చాలాసార్లు చేశానులేండి. ఒక పాపాత్మురాల్ని కొట్టుకుంటూ తీసుకొస్తారు యేసుప్రభు దగ్గరికి. ఈమె వ్యభిచారం చేత పట్టబడింది, మోసే ఏమో రాళ్ళతో కొట్టి చంపేమన్నాడు, నువ్వేం చేస్తావు, నువ్వేం చెప్తావు అని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. కావాలనే యేసుప్రభుని చిక్కుల్లో పెట్టాలని. కొట్టమంటే మరి నువ్వేదో ప్రేమ అన్నావు, క్షమాగుణం అన్నావు, అదన్నా ఇదన్నావు, నువ్వు కొట్టమంటావా అని అంటారు. ఇదేనేటి అంటారు. వద్దు కొట్టొద్దంటే నువ్వు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తున్నామని మళ్ళీ యేసుప్రభు మీద ఫైటింగ్ చేయొచ్చు అనుకుంటారండి. అప్పుడు యేసుప్రభు వాళ్ళతో ఏ మాట చెప్పడు, కొట్టమని అండో వద్దని అండో. ఆయన తల వంచి కిందకి ఇసుక మీద ఏదో రాసుకుంటూ ఉంటాడండి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆ రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అమ్మో ఏం రాసేస్తున్నాడు అని. నా గురించి ఏం రాసేస్తున్నాడో, నా గురించి ఏం రాసేస్తాడో ఏమో తెలియదండి. అక్కడ వాళ్ళ పాపాల గురించి రాశాడని బోధిస్తుంటారు చాలామంది. అక్కడ ఉన్న వాళ్ళ పాపాలన్నీ యేసుప్రభు రాసేసాడండి. అక్కడ ఆ మాట ఉందా అండి? చెప్పండి. అక్కడ బైబిల్ చదవండి. వాళ్ళందరి పాపాలు యేసుప్రభు రాశాడని ఉందా? లేదండి. కానీ సామాన్యంగా అక్కడ రాయకపోయినా కల్పించి చెప్పేస్తుంటారు. అదే ఏదో బాగుందిలే, సూట్ అయిందని చెప్పేస్తుంటారు, అంతేనండి. చాలా విషయాలు మనకు తెలియదండి. వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే ఏం చెప్పాలంటే, నిజంగా దేవుడిని నమ్మిన వాళ్ళు అయితే ఎలా మాట్లాడాలంటే మాకు తెలియదండి, దేవుడు చెప్పలేదు, మాకు తెలియదు. కొంతమంది లక్షలు ఖర్చు పెట్టి కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని పెడతారండి. ₹1,00,000 ఖర్చేదానికి ఆ మాటకి. సరే, ఆదికాండ 5వ అధ్యాయంలో ఆదాముకి కుమారులతో పాటు కుమార్తెలు పుట్టారు, వాళ్ళు పెళ్లి చేసుకొని ఉంటారు అని అంటే అది కాదు అంటాడు. మరి అది కాకపోతే ఏది ఇంకెక్కడ ఉంది? ఏమండి, వద్దండి అసలు అలాంటి వాదనలు అక్కర్లేదు. బైబిల్ మౌనంగా ఉండే చోట మనం ఏమవ్వాలండి? మౌనంగా ఉందాం. బైబిల్ మాట్లాడే చోట మాట్లాడదాం. బైబిల్ ఎంతవరకు మాట్లాడితే అంతవరకే మాట్లాడదాం, దాన్ని ముందుకు వెళ్ళిపోకండి అన్నాడు. ఈ మాట నిజంగా బాధకులకి షాక్ కొట్టవలసిన మాటేనండి. బాధకుల్లో కూడా నాస్తికులు ఉంటారా? ఉంటారు. ఎవరండి నాస్తికులు? ఇప్పుడు క్రైస్తవుల్లో అయిన నాస్తికులు ఎవరు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగే వాళ్ళందరూ ఎవరండి? నాస్తికులేనండి. నాకు ఈ మాట ఆలకించాక చాలా భయం వేసిందండి. నిజమే కదండి. మనం క్రీస్తు బోధలో లేకుండా ముందుకు వెళ్ళిపోయి ఏం సాధిస్తాం చెప్పండి? ఏం సాధిస్తాం? కొంతమంది తయారయ్యారు. ఏమైనా యేసుక్రీస్తు వారు
ఎప్పుడు దేవుని కుమారుడు అని ఒక పాఠం. అది అవసరమా చెప్పండి? మత శాఖల్లో కూడా అలాంటి ఆలోచన ఎవరికి రాదు. యేసుప్రభు దేవుని కుమారుడు, ఎంత గొప్ప మాట అది. అది తీసుకెళ్ళి ముక్కలు చేసి యేసుప్రభు స్థాయిని తగ్గించేసి యేసుప్రభు భూమి మీద దేవుని కుమారుడు కాదంట, లేదా పరలోకంలో దేవుని కుమారుడు కాదంట. ఎందుకండి అవన్నీ? ఆ రోజు యూదులు యేసుప్రభు దేవుని కుమారుడు కాదు 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 అనే సిలివేశారు తెలియక. తర్వాత మారు మనసు పొందారు. ఇక్కడ ఈ రోజుకి అదే పని చేస్తున్నారండి. యేసుప్రభుని సిలువేసిన వాళ్ళతో సమానం కాదు, యేసుప్రభుని కొట్టించిన వాళ్ళతో సమానం కాదు. యేసుప్రభు స్థాయిని, ఆయన ఔన్నత్వాన్ని తగ్గించడం ఎందుకండి? పోనీ ఎక్కడైనా ఒక రెఫరెన్స్ డైరెక్ట్గా ఉంటుందా? దేవుడు అవి పట్టించుకోలేదండి. ఆ మాటలు దేవుడు రాయించలేదు. ఏవేవో మాటలు పట్టుకొచ్చి దాన్ని యేసుప్రభుకి ఆపాదించి ఏమండి నిష్కపటుల హృదయాలు తిప్పేస్తున్నారండి. మంచి మనసుతో చర్చికి వెళ్ళి మంచిగా వాక్యం నేర్చుకుందామని వచ్చిన వాళ్ళకి వాళ్ళ హృదయాలు డైవర్ట్ చేసేసి అసలు బైబిలే అబద్ధం అన్నట్టుగా వాళ్ళకి అయిపోద్ది ఒక రోజుకి. ఏమండి వీళ్ళకే పడదా, వీళ్ళ బోధలా, వీళ్ళ తప్పులా అని ఇక్కడే ఐక్యత లేకపోతే ఇంకెక్కడ ఉంటుందిలే అని చెప్పి వెళ్ళిపోతారండి లోకంలో. చెడగొట్టడానికి తప్ప మంచికి కాదండి. ఏమంటే అలాంటి బోధలు మనము చేయకూడదు. మన అంశం ఏంటమ్మా? నాస్తికులైన క్రైస్తవులు. ఎవరో కాదు. నాస్తికులైన క్రైస్తవులు ఎవరో కాదు, మనమే. ఎన్ని లోపాలు పెట్టుకొని మనమేమో కాలెత్తేస్తుంటాం. ఎవరైనా నాస్తికులు కనపడితే, ఎవరైనా దేవుడు లేడని వాళ్ళు కనపడితే వాళ్ళు పబ్లిక్గా ఒప్పుకుంటున్నారు. నిజానికి వాళ్ళు పబ్లిక్గా ఒప్పుకొని మేము నమ్మమండి, మేము పూజించమండి, మా ఉంటే నమ్ముతామండి, కనపడితే నమ్ముతామండి అని కూర్చుంటారు వాళ్ళు. కానీ మనం నమ్ముతున్నామని చెప్పి, వెంబడిస్తున్నామని చెప్పి, వెంబడించి అన్నీ చేసి తీరా క్రియల దగ్గరికి వచ్చేటప్పటికి, మన గుణాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎరగమన్నట్టే ఉన్నాం. ఏమండి? కాబట్టి ఎవరికి వాళ్ళు స్వపరీక్ష చేసుకుందామండి. మనం ఎక్కడైనా మనం దేవుణ్ణి కలిగిన వారుగా, దేవుణ్ణి నమ్ముతున్న వారుగా మనం ప్రవర్తించడానికి కృషి చేద్దాం. మన లోపాలు దిద్దుకుందాం. ఓపికగా వాక్యమైన మీకు నా వందనాలు చెల్లిస్తూ